దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల ప్రేమగల నామూల మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దిన వాక్య అంశంలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి ప్రియులారా. అదేంటంటే, గత కొద్ది రోజులుగా పోస్టర్, కమ్యూనిటీ పోస్టర్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయడం కుదరడం లేదు ప్రియులారా. అది ఎందుకనంటే మా డివైస్లు కొన్ని అది సహకరించక ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అది కమ్యూనిటీ పోస్ట్ అప్లోడ్ చేసే మా టీం, ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ డివైసెస్ కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ వారికి సరిగ్గా సహకరించడం లేదు. ఆ సహకరించకపోవడం వల్లనే ఆ కమ్యూనిటీ పోస్ట్ అనేది 3 days డిలే అయింది. ఇప్పుడు ఈ 4th డేన ఆ 3 days డిలే పోస్టులన్నీ అప్లోడ్ చేస్తున్నాం పిల్లలారా. దయచేసి క్రీస్తు పరిచర్య అనుచరులు ప్రతి ఒక్కరూ వెళ్ళి చూసి మీ యొక్క మునుపటి దిన వాగ్దానాలని మీరు పరిశీలించిన మేము సంతోషించిన వారం అవుతాం. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మా డివైస్లు కానివ్వండి, రెండు ఎక్విప్మెంట్స్ కానివ్వండి సరిగ్గా సహకరించడం లేదు మాకు. కాబట్టి కొద్దిగా లేట్ అయింది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ దిన వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ఈ దిన అంశంలోకి వెళ్ళినట్లయితే, మనం రక్షణని దూరం చేసుకునే వారిగా ఉన్నాం. అయితే అది ఏ రక్షణ, ఎవరి నుంచి వచ్చే రక్షణ అన్న దాని గురించి కనుక మనం ధ్యానించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించే రక్షణ, తన తండ్రి దగ్గర మన గురించి మొరపెట్టుకొని మనకు అనుగ్రహించే రక్షణ. ఈ రక్షణని మనం ఎలా దూరం చేసుకుంటున్నాం, పరిశుద్ధ గ్రంథం ఇది మనకి ఎలా సెలవిస్తుందో చెప్తాను పిల్లరా. మీకు ఈ యొక్క న్యూ టెస్ట్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధన రెండు కలిపి చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యంలో నుంచి మనం ఆత్మీయ అర్థం వెతకాలి అని అంటే బైబిల్ మొత్తంలో ఆ అర్థాలని మనకు తెలుసుండాలి, విషయం తెలుసుండాలి. ఒక్క వాక్యానికి కనుక అర్థం తెలియకపోయినప్పటికీ, ఒక వాక్యానికి వివరణ తెలియకపోయినప్పటికీ ఆ ఆత్మీయ అర్థమే మారిపోద్ది దానికి. కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు శ్రద్ధగా వినేదానికి ప్రయత్నం చేయండి. మనం ఏ రక్షణను దూరం చేసుకుంటున్నామో నేను మీకు చెప్తా, ఎలా దూరం చేసుకోకుండా ఉండాలి కూడా చెప్తాను పిల్లరా. ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన మాట, మన క్రీస్తు పరిచయ సబ్స్క్రైబర్ అడిగిన మాట ఇది. ఒకవేళ కనుక ఈ వాక్యం కనుక వాళ్ళు వింటున్నట్లయితే ఈ దిన వాగ్దానంగా వాళ్ళ జీవితంలో ఇది జరుగును కాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి, తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పడింది. అయితే ఇంత గొప్ప రక్షణను మనం దూరం చేసుకుంటున్నాం మన జీవితాల్లో. అయితే మనం ఇంకా తప్పించుకోవాలి, ఈ ఒక్క అపాయాల నుంచి మేము బయటపడాలి అంటే ఎలా పడతాం, అది ఏ రక్షణ అన్న దాని గురించి మనం పాత నిబంధనలో చూద్దాం పిల్లరా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, ఇది గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకనగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. చూడండి పిల్లరా, ఇదే పరిశుద్ధ గ్రంథం తెరవండి, తెరిచి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూసారా పిల్లరా, ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు కైక మనకు కనిపిస్తున్నాయి. ఒక్క క్వశ్చన్కి అంటే మనం ఒక గొప్ప రక్షణను దూరం చేసుకునే వారిగా మన జీవితాల్లో ఉన్నామా, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా మనం అదే పాప ఊబిలో కూరుకుపోయి ఉండి దేవుని సహాయం ఇచ్చినప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తున్న ఎడల ఆయన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నట్టే.
ఆయన ఇచ్చే సహాయాన్ని మన పాపపు జీవితంలో నుంచి మనం బయటకు వచ్చేదానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది. దేవుడు సహాయం చేస్తున్నప్పటికీ దానికి నువ్వు ఎరగకుండా దేవుడు నాకు సహాయం చేయలేదు, నేను ఎలా బయటకు వస్తాను అని అనేవాడిగా ఉండకూడదు ఈరోజు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కటి ముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క అడుగు ముఖ్యమైన అడుగు, ప్రతి ఒక్క మాట ముఖ్యమైన మాట, ప్రతి ఒక్క చూపు ముఖ్యమైన చూపు, మన కదలికలు కానివ్వండి, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో వేరేగా ఉంటాయి. ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో గనక వెళ్ళి బయటికి వచ్చేసిన వాళ్ళం కనుక ఉన్నట్లయితే తప్పకుండా కూడా ప్రియులారా వాళ్ళకి మనకు తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకసారి దేవుణ్ణి ఎరిగి ఆయనలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన రక్షణని పొందుకొని మరలా గనక మనం బయటకు వచ్చిన వాళ్ళం అయినట్లయితే తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉంటుంది. అయినప్పటికీ మనం పాపం చేసామనంటే ఆ రక్షణను మనం పోగొట్టుకునే వారిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ రక్షణ గురించి మనం ఆలోచిస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. అంటే ఈ రక్షణనే దూరం చేసుకుంటే మనం ఎలా బయటకు పడగలుగుతాం అని దానికి అర్థం. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏముందంటే దీనికి రెండో ఆన్సర్ అనుకోండి, కెప్టెన్ ఆన్సర్, వైస్ కెప్టెన్ ఆన్సర్ అనుకోండి. ఓకే, అయితే రైట్. ద్వితీయోపదేశ కాండము 20:4 మనకొకటి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ కొరకు మీ పక్షమున యుద్ధం చేసేది ప్రతి క్షణము కానివ్వండి, అది తప్పకుండా ఆయనే ప్రియులారా. ఈరోజు మా పక్షమున మనుషులు నిలబడి వ్యాజ్యం ఆడుతున్నాడు అని మీరు అనుకొని భ్రమపడుతున్నట్టు. తప్పకుండా చాలా మందికి ఆ భ్రమ అనేది ఉంటుంది. మనుషులే మమ్మల్ని కాపాడుతున్నారు, మనుషులే మమ్మల్ని రక్షిస్తున్నారు, మనుషుల ద్వారానే మేము బతుకున్నాం. ఆయన మాకు కొంతమంది ఒక మాట అంటారు, ఏంటంటే ఆయన దేవుడు మాత్రం వచ్చి మమ్మల్ని రక్షించు. ఆ మాట అనద్దు, ఆ మాట అసలు అనద్దు. మనుషుల్ని దేవుడిగా చూడడం మానేయండి ఫస్ట్. ఆ మనుషుల్ని దేవుడిగా చూసేంత గొప్ప అర్హత వాళ్ళకి ఇచ్చింది మీ దేవుడని యెహోవాయే. దాన్ని గుర్తించండి. మా దేవుడు మాదిరి వచ్చారు, దేవుడివే నువ్వు, అలా అనద్దు. దేవుడు పంపించాడు నిన్ను అనండి, బాగుంటుంది అది. దేవుడే నువ్వు, దేవుడిలాగా వచ్చి నన్ను రక్షించావు అలా అనద్దు. ఆపదలో నీకు సహాయం చేసిన ఎడల వాళ్ళు వచ్చినప్పుడు దేవుడే నా కోసం నిన్ను పంపించాడు అను. అది చక్కటి మాట, అది దానికి ఏమి ఇబ్బంది ఉండదు. మనుషుని మనం దేవుడిగా ఐడల్ చేసి వాళ్ళని చేయడం, వాళ్ళని కనపరచడం చేయడం తప్పు. ఎందుకంటే మనుషులకి కానివ్వండి, ఆ భూమి మీద తిరిగే భూమి మీద నడిచే పాకే ప్రతి జంతువు కానివ్వండి, ప్రతి ఒక్కదానికి ఆ అర్హత అనేది ఇచ్చింది దేవుడే. కాబట్టి ఆయన్ని మనం ఎరిగే వారిగా ఉండాలి పిల్లరా, ఆయన్ని గణపరిచే వారిగా మనం ఉండాలి ఈరోజు. కాబట్టి మన జీవితంలో మన శత్రువులతో పోరాడేది ఎవరు, ఆ రక్షణ అనుగ్రహించేది ఎవరు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మీ దేవుడైన యెహోవానే మీకు రక్షణ అనుగ్రహిస్తాడు అని ఇక్కడ ఉంది. ముందు చూసిన మాటకి ఈ మాటకి ఏంటి తేడా అని మీరు నన్ను అడిగినట్లయితే, ఇంత గొప్ప రక్షణనే మనం, అంటే మీ దేవుడిచ్చే యెహోవా ఇంతటి గొప్ప రక్షణని మీరు దూరం చేసుకుంటే మీరు ఇంకా ఎలా బయటికి వెళ్ళగలుగుతారు పాపంలోంచి? పాపంలో వెళ్ళకుండా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఆ రక్షణ మనం ఉపయోగించుకోకపోతే, దాన్ని మనం ఎరక్కపోతే ఇంకా ఆ పాపం నుంచి మనం ఎలా పడతాం బయటికి అనేది దీనికి అర్థం ప్రియులారా. అయితే ఎలా ఆ రక్షణ ఎరగాలి అనే కనుక నన్ను అడిగినట్లయితే సింగిల్ వర్డ్లో చెప్తా నేను, ఆయన్ని వెంబడించడమే. మిమ్ముని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పాడు ఆయన. మిమ్ముని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. అంతటి యేసు ప్రభువుల వారికే కష్టాలు తప్పల, ఆయనకే నిందలు తప్పల, ఆయనకే సూటుపోటు మాటలు తప్పల, మనం ఎంత ఇంకా. కానీ ఆయన మనల్ని ప్రతి క్షణం ప్రతి నిమిషం రక్షిస్తూనే ఉంటాడు పిల్లరా. అది జ్ఞాపకం చేసుకోండి. ఆ రక్షణని మనం ఎరిగి మనం జీవించాలి. ఒకటి జ్ఞాపకం చేసుకొని పిల్లరా, మన కుటుంబాలన్నీ ఆయనకి లోబడి ఉండి మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. వాక్యం గురించి కూడా మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి పిల్లరా.
కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ క్రిస్మస్ టైం ఇది కాబట్టి కొద్దిగా ఆ, దేవుని పనులు ఉన్నాయి. వాటి నిమిత్తం నేను ఇంత లేట్గా ఈ వాక్యం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్రిస్మస్కి ఆ స్టార్స్ కానివ్వండి, లేదంటే మెటీరియల్ అంతా గ్యాదరింగ్ కానివ్వండి, దానికి చాలా చాలా పనులు ఉన్నాయి. కాబట్టి దేవుడిచ్చే సమయంతో, దేవుడిచ్చే శక్తితో నేను ఈ వాక్యం అప్లోడ్ చేయడం జరుగుతుంది పిల్లరా. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ప్రభు సేవకుడిగా మీకు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఈ యొక్క వీక్లోనే కొద్దిగా ఎక్కువ పనులు ఉంటాయి. నెక్స్ట్ వీక్ నుంచి టైంకి వాక్యం అప్లోడ్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను పిల్లరా. అదేవిధంగా మా డివైస్లు, మా ఎక్విప్మెంట్ సరిగ్గా మాకు సహకరించడం లేదు. అపవాది మమ్మల్ని వెనక్కి లాగుతామని చూస్తున్నాడు. వాటి నుంచి మేము తప్పించుకొని తప్పకుండా వచ్చి మీకు ఒక పోస్టర్ వాక్యాన్ని అందజేసేదానికే చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి పిల్లరా. ప్రభు మీ అందరికీ తోడేను గాక, మీ కుటుంబాలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడవాని దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపైన నా రక్షక, మమ్మల్ని కాపాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలను నా తండ్రి. ఈరోజు నా తండ్రి అపవాది నా తండ్రి నీ వాక్యం నా తండ్రి అప్లోడ్ కానివ్వకుండా నా తండ్రి ఎంతో అడ్డుపడుతుండగా నా తండ్రి, అయినా కార్యాలు ఏవి కూడా నా తండ్రి ఈ యొక్క క్రీస్తు పరిచయ ఛానల్లో జరగకుండా నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. వాక్యం చెప్పి ఆ బ్రదర్ కానివ్వండి, లేదా నాకు కానివ్వండి నా తండ్రి, ఆ డివైస్లు కానివ్వండి, ఆ ఎక్విప్మెంట్స్ కానీ సరిగ్గా సహకరించి నా తండ్రి కొద్ది రోజులుగా నా తండ్రి వాక్యం మీద అంతా ఫాస్ట్గా మేము అప్లోడ్ చేయలేకపోతున్నాం నా తండ్రి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ ఎక్విప్మెంట్ అంతా నా తండ్రి మాకు సరిగ్గా సహకరించేలాగా నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. ఆయన ముందున్న రోజుల్లో నా తండ్రి వాక్యం నా తండ్రి మరింతగా విస్తరింపజేసి నా తండ్రి, ఆయన అనేక మంది నా తండ్రి మార్పుల్లాగా ఈ సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థన నా తండ్రి నీ యొక్క పాదాలు ప్రతి ఒక్క ప్రార్థన అవసరాన్ని నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించమని నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండండి. వాళ్ళ అవసరాల్లో వాళ్ళకి తోడుగా ఉండండి నా తండ్రి. వాళ్ళకి లేమి ఏ విధంగా నా తండ్రి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క లేమిని నా తండ్రి నాయన పూడ్చి నా తండ్రి వాళ్ళ కుటుంబాన్ని తీర్చిదిద్ది సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించి నడిపించి కాపాడి బలపరచమని వేడుకుంటూ ప్రవీణ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.